సో మీ అందరి చప్పట్ల మధ్య అన్న మిమిక్రీ రమేష్ ఉన్నారు, ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్, సామాన్యుడు కాదు. ఆయన యొక్క ఆశీస్సులు విందాం. పలువురు అధికారులు, మంత్రులు ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందో వారి నోటే విందాం. స్వాగతం. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్న అనుభూతి కలిగింది ఈరోజు. మా అక్కుల శ్రీనివాస్ గారు, చాలామంది హక్కుల కోసం కొట్లాడతారు. మా శ్రీనివాస్ గారు హక్కులతోనే పుట్టాడు. ఆ హక్కు ఏమిటంటే నృత్యం నాదే, నృత్య సింహాసనం నాదే. ఈ పిల్లలకి నేర్పాలన్నా, పిల్లల్ని విదేశాల్లో పంపించాలన్నా ఆయన తరువాతే. కొత్తగూడెంలో అక్కుల శ్రీనివాస్ గారు అంటే నేను జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు మా శ్రీనివాస్ గారు అక్కడ నాట్యాలు నేర్పిస్తున్నారు పిల్లలకి. చాలామంది అడుగుతారు మిమిక్రీ రమేష్ అను అని. చాలా ప్లేసుల్లో నేను మిమిక్రీ చేసిన తర్వాత దిగిన తర్వాత అడుగుతారు కొన్ని జోక్స్ చెప్తే, రమేష్ గారు మిమిక్రీ బాగా చేశారు, ఇప్పుడు మీరు చెప్పిన జోక్ ఇప్పుడే నవ్వమంటారా, ఇంటికి వెళ్ళి నవ్వమంటారా అని అడుగుతారు. నేను అట్లా కూడా కొన్ని ఫేస్ చేశాను. ఆ కొట్టొచ్చు పర్లేదు. విద్యాసాగర్ గారు క్లాప్స్. విద్యాసాగర్ గారికి కూడా స్వాగతం. గురుగారు విద్యాసాగర్ గారికి. ఆ పక్కన కూర్చున్న గురువు గారు ఎంత తన్మయత్వంలో మునిగారంటే, శంకర్ గారు ఇవాళ నేను చాలా ప్రోగ్రాం చూశాను సార్. అంటే నేను చెప్పడం కాదు, ఎస్ఎన్కే నాట్య భారతి, మా నరేంద్రల పూర్ణచంద్రరావు గారు అమ్మాయి. మీరు మీ నాన్నగారు మమ్మల్ని కూడా చూశారు. మీ దగ్గరకు వచ్చి మేము ఇట్లా అనకూడదు, లేకపోతే మీకు డిసీజ్ ఉందా అంటారు. సో విషయం ఏంటంటే కాసేపు నవ్విస్తాను. నవ్వుతారా? దయచేసి నవ్వు రాకపోయినా నవ్వగలుగురా? నవ్వుతారా? ఇప్పుడు మా పెద్ద సార్ అంటున్నారు, ఇంత అద్భుతమైనటువంటి ప్రక్రియలో ఇవేంటి అని మేము ఇద్దరం మాట్లాడుకున్నాం కొన్ని. కానీ నేను చేసే మాత్రం మీరు విమర్శించకూడదు సార్. కొంతమంది వచ్చి దీన్ని ప్రశంసిస్తే, ఆశీర్వదిస్తే ఎలా ఉంటుంది? మా గాంధీ గారు, మీ సునామీలో మేము కొట్టుకుపోయాం సార్. ఏంటంటే అది ఆ వాగ్ధాటికి నాకు ఆయాసం వచ్చింది. అంటే నేను వింటుంటే మీకు మాత్రం ఉత్సాహం వచ్చింది. దట్ ఈజ్ క్రెడిట్ గోస్ టు అవర్ గాంధీజీ. నమస్తే గాంధీ గారు. ఎందుకంటే నేను ఎవరిని సాధారణంగా ఇంతసేపు మైక్ ఉంది కాబట్టి కొద్దిసేపు మాట్లాడగలుగుతున్నాను. మా కృష్ణస్వామి గారు ఒకసారి మా దానవీర శూరకర్ణ మ్యూజిక్ ఇవ్వండి సార్. ఒకసారి ఇస్తే. చిత్రపురి ధర్రాజ్ గారు, ఆర్వి రమణ గారు ఎయిర్టెల్ నుంచి కొత్తగూడెం, అంటే బ్నిమ్ గారు కూడా వచ్చారు. మహానుభావుడు బ్నిమ్ గారి కార్టూన్స్ అన్ని చూస్తాం. ఒకసారి గట్టిగా వారికి కూడా చప్పట్లు ఇవ్వండి సార్. బ్నిమ్ గారు నమస్తే. ఒక డైలాగ్ చెప్తాను, అది ఎవరిదని మీరు చెప్పండి. మూర్తి గారు, యాంకర్ మూర్తి గారు, అలాగే అందరూ మా కొత్తగూడెం వాసులు చాలామంది వచ్చారు. ఎందుకంటే మిమ్మల్ని ఆశీర్వదించారు. శ్రీనివాస్ గారు మార్వలెస్ అండి మీరు. ఆ కిన్నెరసాని కోసం వావ్, వాటి నాకు తెలిసిన కిన్నెరసాని ఏంటి తెలుసా? మాగాణమ్మ చీరలు నేసే, మలి సంధ్యమ్మ కుంకుమ పూసే, గడప దాటి నడిచే వేళ కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి, కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి. అదొక్కటే చేసాం. కానీ శంకరన్ ఇవాళ అది విశ్వనాథ్ గారిదేనా? మీకు ఈరోజు సార్ ఎవరైనా సినీ ప్రముఖులు చూస్తే మీరు నిజంగా ఒక అద్భుతమైన గాయకుడిగా ఇక్కడి నుంచే మీరు చూసినా చూడకపోయినా పరిడవిల్లుతారు. తదాస్తు అంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని నేను 1 year బిఫోర్ వాళ్ళ నాన్నతో ప్రమాణ స్వీకారం చేయించాను. మీరు వీలుంటే యూట్యూబ్లో చూడండి, మిమిక్రీ రమేష్ వైఎస్ఆర్ అని. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారని నేను అమెరికా వెళ్లే ముందు చెప్పాను, ఆయన సీఎం అయ్యాడు. చూడండి వీలుంటే. కానీ నేను అట్లని జ్యోతిష్యుడిని కాదు, బోర్డు పెట్టుకొని నేను సంపాదించలేను. కేవలం మనసుతో మాత్రమే చెప్తున్నాను. ఇవాళ ఒక ఎన్టీ దత్తాత్రేయ గారు రాలేదు కదా, వారి వాయిస్ చేయమంటున్నారు శంకర్ గారు. భారతీయ కళలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని రాజ్యం నాట్యానికి సంబంధించి అక్కుల శ్రీనివాస్ గారు చేస్తున్నటువంటి ఈ గొప్ప కళకు మీరు చప్పట్లు కొట్టాలి. కొట్టినటువంటి బాధ్యత. కిన్నెరసాని కోసం ఆయన పడిన పాటలు, ఆయన రాయి మళ్ళీ తిరిగి రావడం నాకు చాలా ఆనందం వేసింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే ఆయన బాగుంటుంది. తప్పకుండా మోడీ గారికి చెప్పి ఈ పాటను ఖచ్చితంగా పెట్టించే ప్రయత్నం చేస్తా. ఎక్కడని చెప్పరు, పెట్టిస్తారు ఆయన. ఓకే, వారు రాజకీయ నాయకులు చెప్తారు. కొట్టొచ్చు చప్పట్లు, పర్వాలేదు సార్. ఎందుకంటే ఆ చప్పట్లు మాకు కావాలి. అన్నీ తీసుకుంటాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నాట్యం గురించి తెలియదు,
కానీ ఆయన మాట్లాడతారు మీ 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 35 సంవత్సరాలది, మీకు బోరు కొట్టలేదు కమ్మా? ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేస్తాం. ఏదైనా సరే రాజకీయాలప్పుడు రాజకీయాలు మాట్లాడాలి. ఏదైనా ప్రజల కోసం మనం మేలు చేసే కార్యక్రమాలుంటే ఇలాంటి అక్కుల శ్రీనివాస్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారిని ఆశీర్వదించమని మీ అందరినీ చప్పట్లు అడుగుతున్నాను. ఏదైతే నాట్యం ఉందో ఒక అద్భుతమైనటువంటి నాట్య రీతుల్ని ప్రదర్శించి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ చాలా చక్కగా చేశారు. కళామ తల్లి గుర్తించింది, గ్రహించింది. ఈ రవీంద్ర భారతి మీ అందరినీ ఆశీర్వదించింది. నాది జన్మభూమి, మా మామగారిది పుణ్యభూమి. జై హింద్. బాగుందా? మరి చిన్నగా కొడుతున్నారు. చంద్రబాబు ఫ్యాన్స్ లేరేడా? ఎస్, జై బాలయ్య అంటే గోలయ్య అంటారు ఇక్కడ. ఇప్పుడు సరదా కాసేపు నవ్వించడానికి మా గాంధీ గారికి బాగా నచ్చింది రోసయ్య గారి వాయిస్ అడుగుతారు. ఆయన కూచిపూడి మన రోసయ్య గారేనా? 35 సంవత్సరాల క్రితం నేను ప్రారంభించినటువంటి ఈ కూచిపూడి ఎస్ఎన్కే నాట్య భారతి. మీరున్నట్టు గాంధీ గారు, నేను మాట్లాడతాగా. మనందరం కూడా ఎటువంటి బాధ్యత గుర్తించి ఎరుగుతున్నాం అనేది మనం మసలుకోవాలి. అనూహ్యమైనటువంటి పరిస్థితులు, నృత్య రీతులు అవన్నీ కూడా, చిన్నపిల్లల పాదాలు కూడా మరి ముద్దాడినటువంటి నేల తల్లిని మనందరం కూడా అభినందించాలి. అటువంటి నాట్య కళను 35 సంవత్సరాల నుంచి ఇలా చేయగలుగుతున్నాడంటే శ్రీనివాస్ని అభినందిస్తూ మీరందరూ కూడా తలా ఒక చెయ్యేసి దీన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలి. ఏమంటారు గాంధీ గారు? తప్పకుండా. రోసయ్య గారు మాట్లాడితే బాగానే ఉంటుంది. అసెంబ్లీలో చూసారా ఆయన సింహగర్జన? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు ఏమంటారు ఆయన? మీరు బాగా తింటున్నారు, ఇంకా తింటున్నారు. మేము తిన్నామా? మేము తిన్నామా చంద్రబాబు నాయుడు? నువ్వు తిన్నప్పుడు మేము అడిగామా? కూర్చో. సీరియస్గా గర్జించేవారు ఆయన. బాలకృష్ణ గారికి పోటీ రోసయ్య గారు. ఓకే, అయితే ఇది ఇలా ఉంటే మళ్ళీ మా ఇంకొక అన్న మర్చిపోతే ఫీల్ అవుతాడు. ఆయన ఎవరంటే, సార్ బోర్ ఏమైనా కొడుతుందా శ్రీనివాస్? మన చెప్తాను. మాకు ఈ సభకి మా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు, అలాగే ఆయన అసెంబ్లీ శాసనసభ్యులు ఒకే ఒక్కడు సిపిఐ వారు రావాల్సి ఉండే, వారి వాయిస్ కూడా చేస్తాను. ఈ వాయిస్ల తర్వాత నిజంగా కూడా అమ్మ మీరున్నారు కాబట్టి ఒకటి గుర్తుకొస్తుంది. మేడం పేరేంటి? ఇస్తాను. బోరు కొడితే కట్ చేస్తాను, ఓకేనా? చప్పట్లు కొట్టండి బోరు కొడితే. బోరు కొడితే కొట్టరా సార్? గాంధీ గారు ఏంటంటే హనుమంతరావు గారు, సత్యనారాయణ గారి యొక్క వాయిస్ చేస్తాను సార్, చేస్తాను అన్ని. గాంధీ గారు మీ వాయిస్ కూడా చేస్తాను. అయితే ఏంటి సార్ అంటే, ఈ పెద్ద ఆయనతోనే భయం అంతా. ఎక్కడ దిగిన తర్వాత కమలాసన్ గారిలో వచ్చి నన్ను ఇది నృత్యమా, ఏదో హస్త తదో దృష్టి, ఏదో మన తదో భావ, ఏదో భావ తదో హస్త. మీరు చేసే నృత్యాలన్నీ వారు కొట్టే చప్పట్ల మీద, వారు వేసే వీళ్ళల మీద. ఇది డాన్స్ కాదు. ఒకసారి అర్థమైపోద్ది అలా చెప్పగానే. కమలాసన్ గారు సాగర సంగమంలో ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ అండి, మా గురువు గారు. చాలా ఈయనకు పాట ఎంత అద్భుతంగా ఇచ్చారు. నేను పాడితే ఇప్పుడు మీరందరూ ఏమనుకుంటారో కానీ ఇమిటేషన్ మాత్రమే. శంకరన్న అదే మన కృష్ణస్వామి అన్న ఒక్క గామ తీసి వచ్చేస్తాను. అంటే పెద్ద గాయకుడు మా శంకరన్న, ఆయన ముందు పాడితే మళ్ళీ తప్పులు ఒప్పేస్తారు. గా గమగస మగస నీ నిదమగ గమగ రిస నిరి వేదం వేదం. ఇది ఇమిటేషన్ మాత్రం. థ్యాంక్ యూ. అలాగే హనుమంతరావు గారు అన్ని ఫిట్స్. ఎక్కడున్నారు గాంధీ గారు? థ్యాంక్ యూ అంటున్నారు అంటే ఇంకా కట్ చేయమని అర్థం. నాకు రికార్డ్ చేస్తున్నారా? మేమంతా కూడా మా సాంబశివరావు గారు వస్తే
పేదవారి పక్షాన్ని నిలబడి పోరాటాలు చేసే ఒక పార్టీ నుంచి మేము వచ్చాం. ఆ పార్టీ గురించి మీ అందరికీ తెలుసు, భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇటువంటి నాట్య రీతుల్ని, అద్భుతమైనటువంటి కళని ప్రజలకు అందజేస్తూ ప్రజలకి ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి అక్కుల శ్రీనివాస్ గారిని ఈ సందర్భంగా మీ అందరి కరతాల ధ్వనుల మధ్య అభినందించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. నాకు సమయాభావం వల్ల రాలేకపోయాను. అది మా మిమిక్రీ రమేష్ వాయిస్ చేస్తాడు. మా శంకర్ కూడా ఇందాక నుంచి అడుగుతూ ఉన్నాడు. మా చిత్రపురి ధనరాజ్ ఎప్పుడు కూడా మేసాలు కిందికే ఉంటాయి, నన్ను చూస్తే పైకి అప్పుడు తిప్పడు ఆయన. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. వెంటనే సభ ప్రారంభిస్తారా? సమయాన్ని దృష్టిలో పెట్టుకొని సమయాభావాన్ని అర్థం చేసుకోండి, లేకపోతే ఇంకా చాలా ఉంది, చెప్పాల్సింది చాలా ఉంది, చేయాల్సింది ఇంకా ఉంది. థ్యాంక్ యూ. మళ్ళీ వస్తాను. ధన్యవాదాలు గురుగారు.